న్యూజిలాండ్ చూస్తున్నాం. పాలిటిక్స్లో ఎంత పెద్ద లీడర్ అయినా, స్టేట్ మొత్తాన్ని కంట్రోల్ చేసే ముఖ్యమంత్రి అయినా ఇంట్లో మాత్రం భార్య మాటే ఫైనల్. ఈ డైలాగ్ మనం సినిమాల్లో చాలాసార్లు విన్నాం. కానీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని రియల్ లైఫ్లో ప్రూవ్ చేసి అందరికీ స్వీట్ షాక్ ఇచ్చారు. పల్నాడు జిల్లా లింగంగుంటలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు నాగభూషణం పొలానికి వెళ్ళిన బాబు అక్కడ కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ నూనె చూసి ఇంప్రెస్ అయ్యారు. అయితే వెంటనే జేబులోంచి డబ్బులు తీసి కొనకుండా తన భార్య భువనేశ్వరికి ఫోన్ చేసి పర్మిషన్ అడగటం అక్కడున్న వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేసింది. ఇంట్లోకి ఏ వస్తువు కొనాలన్నా ఆవిడ అప్రూవల్ ఉండాల్సిందే అంటూ బాబు వేసిన పంచ్కు అక్కడున్న వాళ్ళంతా పగలబడి నవ్వారు. ఒక పక్క ఆర్గానిక్ ఫార్మింగ్ను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రమోట్ చేస్తూనే మరో పక్క మిడిల్ క్లాస్ హస్బెండ్ ఎలా బాబు చేసిన ఈ క్యూట్ షాపింగ్ ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. పాలిటిక్స్లో ఎంత ఫైర్ బ్రాండ్ అయినా ఫ్యామిలీ మ్యాన్గా బాబు మార్కు వేరప్ప అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నాగభూషణం అనే ఒక ఆదర్శ రైతు, లింగంగుట్ల గ్రామం. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ గోవుల్ని, ఆవుల్ని అన్ని రకాల 4-5 రకాలు ఉన్నాయి. ఎద్దుల గానుగులు పెట్టి ఆయిల్ తీస్తున్నారు. వెళ్ళి తీస్తున్నారు. అదే సమయంలో నూనె కూడా చాలా మంచి నూనె, ఎక్కడ ఇది వేయకుండా, కెమికల్స్ వేయకుండా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చూశాను. ఏ ఆయిల్ కావాలి నీకు? తెల్ల నువ్వుల నూనె ఉంది, నల్ల నువ్వుల నూనె ఉంది, వేరుశనగ నూనె ఉంది, కొబ్బరి నూనె ఉంది. 4 తీసుకోరమంటావా? ఓకే, నువ్వు వాడతానంటే తీసుకొస్తావు. చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. నేను వాడతాను. బికాస్ కోకోనట్ ఆయిల్, తర్వాత నువ్వుల నూనె అవన్నీ మంచివి కదండి. ఈ 3 ఓకే. వేరుశనగ వాడతావా? వేరుశనగ కూడా వాడతాం. ఓకే. ఎంత ఇది? ఎంతది బిల్లు చూడమ్మా? కొబ్బరి నూనె, నల్ల నువ్వులు 800, వేరుశనగ 500. బిల్లు 500. ఏంటి బిల్లు వేస్తే వేసారు, కష్టపడినందుకు డబ్బులు ఇవ్వండి. అది కాదు, ఎంత అవుతుందో టేస్ట్ చేస్తుంది. వాడికి ఎంత మిగులుతుందో అడగండి, అది ఇంపార్టెంట్. అదే చూస్తున్నాం. వాడు బిల్లు వేసారంటే అక్కడ మిగిలేదు వేస్తాం. అట్లా కాదు, అమ్మిన తర్వాత వాళ్ళ కష్టానికి ప్రాఫిట్, లాభం ఎంత వస్తుందో కనుక్కోండి. అదే దాన్ని బట్టే ఎంత 500, 600 మీరు బేరాలు ఆడినట్టు. 3000 ఉంది. ఇంకొక 3000. ఇంకొక కొంత డబ్బుల్ని, ఒక 10,000 వాళ్ళకి ఇక్కడ పనిచేసాం. మనిషికి 5,000. ఎంతమంది పనిచేస్తారు? రమ్మా. చేతి నేను చేస్తారా? అవి మీరంటే తీసుకోండి. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక రైతు వ్యవసాయ క్షేత్రానికి అయితే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళారు. అక్కడ ఒక కామన్ మ్యాన్ లాగా అక్కడైతే మాత్రం అక్కడ సాగు అవుతున్నటువంటి విధానాన్ని పరిశీలించారు. అంతేకాకుండా అక్కడ గానుగు నూనెని పరిశీలించారు. అంతేకాకుండా ఒక పొలిటిక్స్లో ఒక సీనియర్ లీడర్ అయినా సరే, ఒక స్టేట్ ముఖ్యమంత్రి అయినా సరే, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన నాయకుడైనా సరే భార్యకి చెప్పకుండా ఏమీ చేయరు అనేదానికి నిదర్శనం. మరోపక్క తన సతీమణి భువనేశ్వరికి ఫోన్ చేసి అక్కడ ఏమి కొనాలి, ఇక్కడ ప్రకృతి సిద్ధంగా తయారవుతున్నటువంటి వస్తువులు ఉన్నాయని చెప్పేసి ఆమె అనుమతి తీసుకున్నాకే అక్కడ కొనటం జరిగింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అంటే ఏదైతే ఈ లింగంగుంట గ్రామానికి సంబంధించి లింగంగుంట గ్రామంలో జరిగినటువంటి ఒక కార్యక్రమం, ఆ కార్యక్రమం ఏంటంటే ప్రధానంగా కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. అలాగే దాంతో పాటుగా కూడా ఆ రోజైతే మాత్రం ప్రధానంగా ఈ వ్యవసాయానికి సంబంధించి నిధులు కూడా విడుదల చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇటువంటి సందర్భంలో అక్కడ ఆర్గానిక్
సాగు చేస్తున్నటువంటి రైతు నాగభూషణం ఉన్నారు. ఆ నాగభూషణం దగ్గరికి ఆయన గానుగా అదే విధంగా కూడా ఆయన ఫీల్డ్స్ లోకి ఆయన వ్యవసాయ క్షేత్రాలని సందర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఒక రకంగా చెప్పాలంటే మాత్రం ఆయన ఆ సమయంలో మాత్రం ఒక ఫ్యామిలీ మ్యాన్ గా కూడా ట్రీట్ చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో అది మాత్రం ప్రతి ఒక్కరిని కూడా చాలా ఇంప్రెస్ చేస్తుందనే చెప్పుకోవాలి. ఎవరు ఎంత పొజిషన్ లో ఉన్నా చంద్రబాబు నాయుడు సీనియర్ నేత, అదే విధంగా కూడా హాట్ గా రాజకీయాలు చేయగలిగేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సతీమణికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఇంటికి సంబంధించి ప్రధానంగా వంటకు సంబంధించి ఇచ్చేటువంటి పరిస్థితులు, తెచ్చేటువంటి సరుకులు తెచ్చేటువంటి పరిస్థితులు ఒక మిడిల్ మ్యాన్ ఏ విధంగా అయితే భార్యకి ఫోన్ చేసి ఏది కావాలి అని అడుగుతారో అదే విధంగా కూడా చంద్రబాబు నాయుడు కూడా ఆ విధంగానే ట్వీట్ చేసేటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. ఇది మొత్తంగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కంటెంట్ గా కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆ రోజు అక్కడ నాగభూషణం ఏదైతే ఈ ఫీల్డ్ కి సంబంధించి ఆర్గానిక్ కి సంబంధించి ఫీల్డ్ చేస్తున్నారు, అదే విధంగా కూడా అక్కడ నూనె కూడా తయారు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న కోల్డ్ ప్రెస్ నూనె ఏదైతే ఉందో దానికి మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యారు చంద్రబాబు నాయుడు. ప్రధానంగా కూడా ఆయన మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నారు ఆర్గానిక్ కి సంబంధించినటువంటి వ్యవసాయం చేయాలి, అదే విధంగా కూడా కెమికల్స్ ని అవాయిడ్ చేయాలి అని అనేక సందర్భాల్లో ప్రతి మీటింగ్ లో కూడా చెప్తున్నప్పటికీ కూడా కొంత మేరకు మాత్రమే ఇదైతే మాత్రం వర్కౌట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో నాగభూషణం మాత్రం పూర్తి స్థాయిలో కూడా గత 5 ఏళ్ల నుంచి అక్కడ ఆర్గానిక్, అదే విధంగా కూడా ప్రధానంగా అక్కడ ఆయిల్స్ కూడా నేచురల్ ఆయిల్స్, అంటే ప్రధానంగా అక్కడ ఎటువంటి మిషనరీ వాడకుండా గానుగా, అదే విధంగా కూడా ఎద్దు గానుగా అని అంటారు, దాంతో ఆ గానుగ ద్వారా తీసినటువంటి నూనెలు ఏవైతే ఉన్నాయో, అంటే అది నువ్వుల నూనె కావచ్చు, అదే విధంగా కూడా పల్లీలకు సంబంధించినటువంటి శనగ నూనె కావచ్చు, సన్ఫ్లవర్ కి సంబంధించినటువంటి నూనె కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఆర్గానిక్ గా తయారు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ వచ్చిన వెంటనే కూడా సీఎం చంద్రబాబు అయితే చాలా ఇంప్రెస్ అయ్యారు. అయిన తర్వాత ఆయన ఆయిల్ చూశారు. ఆయిల్ చూసిన తర్వాత వెంటనే కూడా తన సతీమణి భువనేశ్వరికి ఫోన్ చేసి ఇక్కడ ఈ విధమైనటువంటి ఎటువంటి కెమికల్ లేకుండా ఆర్గానిక్ కి సంబంధించినటువంటి ఆయిల్స్ లభ్యమవుతున్నాయని తెలియజేయడం జరిగింది. అటువంటి సందర్భంలో ఆ సతీమణి మాత్రం ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఆయిల్స్ కి సంబంధించి ఏవి ఉన్నాయని అడగటం, అదే విధంగా కూడా దానికి ఫలానా ఆయిల్స్ చెప్పడం అనేది జరిగింది. ఆ సందర్భంలో ఆయిల్స్ ప్రతిదీ 4 రకాల ఆయిల్స్ ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో 4 రకాల ఆయిల్స్ తీసుకోమని చెప్పడమే కాకుండా కూడా అక్కడ కూడా తమ ఔదార్యాన్ని మాత్రం ఈ సతీమణి, సీఎం సతీమణి మాత్రం తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా అక్కడ మొత్తం కూడా 3,000 రూపాయలు బిల్ అయింది 4 ఆయిల్స్ తీసుకున్నప్పటికీ కూడా. అయితే ఇంత ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేసినటువంటి నేపథ్యం, ఆయిల్ తయారు చేసిన నేపథ్యంలో అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహంగా ఉంటుంది అని తలా ఎంతో కొంత ఇవ్వాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఆయిల్ బిల్లు 3,000తో పాటు ప్రతి ఒక్కరికి కూడా 5,000 చొప్పున కూడా చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా మొట్టమొదటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆర్గానిక్ వెళ్ళాలి, కెమికల్స్ అవాయిడ్ చేయాలి అని చెబుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఆ గానుగ దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ చూడటం, వాళ్ళు అక్కడ ఏదైతే సాగు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా చూసిన, కూరగాయలను కూడా చూసినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. అక్కడ తీసుకునేటువంటి సందర్భంలో కూడా ఎంత హాట్ రాజకీయాలు చేయగలిగినటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఒక ఫ్యామిలీ మెన్ లాగా, ఒక మిడిల్ క్లాస్ మెన్ లాగా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ప్రధానంగా అక్కడ నాగభూషణం, ఎవరైతే రైతు నాగభూషణం ఉన్నారో ఆయనకి డబ్బులు చెల్లించబోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తన సతీమణికి చెప్పినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇదైతే మాత్రం చాలా ఇంప్రెస్ గా ఉంది. ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారికి అయితే నవ్వులు పూయించిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.